అండి వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం పర్ఫెక్ట్ సేమియా కేసర్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది దేవుడికి ప్రసాదంగానైనా లేకపోతే పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఉండదు, అలాగే టైం కూడా తక్కువ తీసుకుంటుంది. సో ఈ సేమియా కేసర్ను ఈజీగా టేస్టీగా క్విక్గా అయిపోయేలా కరెక్ట్ స్వీట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు పలుకులే తీసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసి కరిగించుకోండి. ఇలా నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత 1 కప్పు వరకు సేమియా పలుకులు యాడ్ చేసుకోండి. ఈ సేమియా పలుకులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ఈ సేమియా పలుకులు ఎంత బాగా ఫ్రై అయితే ఈ సేమియా కేసరి టేస్ట్ అంత బాగుంటుందండి. కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి 1 కప్పు సేమియా పలుకులకి 2 కప్పుల చొప్పున నీళ్ళు యాడ్ చేసుకోండి. మీరు ముందుగా ఏ కప్పుతో అయితే సేమియా పలుకులు తీసుకున్నారో అదే కప్పుతో నీళ్ళను కూడా తీసుకొని ఇలా 2 కప్పులు యాడ్ చేసుకొని బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా ఇలాచీని అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా పలుకులను కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నీళ్లు మొత్తం దగ్గరికి ఇంకిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూతను తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ సేమియా పలుకులు ఉడికిపోయినాయో లేదో ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే అర్థమైపోతుందండి. ఇలా మొత్తం అంతా ఉడికిపోయిందంటే దీంట్లోకి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే ముందు సేమియా పలుకులు తీసుకున్నానో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు స్వీట్ కొద్దిగా తక్కువ తినేలా అయితే ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా షుగర్ యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకొని షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఈ షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే ఈ సేమియా కేసర్ కలర్ బాగుంటుంది. ఈ ఫుడ్ కలర్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని సేమియా కేసర్ స్వీట్ రెడీ అయిపోయింది. క్విక్గా 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి. నెక్స్ట్ టైము ప్రసాదాలు ఈజీగా ప్రిపేర్ చేయాలన్నా క్విక్గా గెస్ట్లు వచ్చినప్పుడన్నా క్విక్గా అయిపోయేలా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే సింపుల్ ప్రాసెస్లో క్విక్గా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.